ఈ రోజు మనకి టిక్టాక్స్ కి రాబోతున్న సెలబ్రిటీ ఎవరంటే చాలా మంది కొన్ని కట్అవుట్ చూసి నమ్మేయాలి డూట్ అంటారు, కానీ ఈయన కట్అవుట్ చిన్నది అయినా ఈయన కంటెంట్ మాత్రం టన్నులే. ఆయన ఎవరో కాదు, మన బుల్లితెర మన్మధుడు నాటి నరేష్. హాయ్ పెళ్లి కొడుకు. హాయ్ ఏ పెళ్లి కొడుకు అనగానే ఆ బుగ్గుల్లో ఏంటి ఆ మెరుపు? పెళ్ళిడు వచ్చింది కదా అలాగే ఉంటుంది. నీకు పెళ్లి చేసుకోవాలని అసలు నీకు ఎప్పుడు అనిపించిందిరా? అంటే నాకంటూ ఫ్యామిలీ ఉండాలి, నాకంటూ కిడ్స్ ఉండాలి చాలా కోరికలు ఉన్నాయి నాకు కూడా. కాబోయే వైఫ్ ఎలా ఉండబోతుంది? కాబోయే వైఫ్ ఇంకా చూస్తున్నారు సంబంధాలు. అదేంటి మొన్న నీకేదో పెళ్లి చూపులు జరిగాయి, మన ప్రోమోలో పడింది, ఆ అమ్మాయిని ఎవరినో పెళ్లి చేసుకోబోతున్నావు. అందుకే ఎపిసోడ్ మొత్తం చూడాలి. ప్రోమోలు చూస్తే నరేష్ కి పెళ్లి అయిపోతుంది, ఇంకేంటి నరేష్ ఓ ఇంటి వాడు అవుతున్నాడు అని. ఇంకా ఏ ఇంటి వాడు కాలేదు. మీరు ఒప్పుకుంటే మీ ఇంటి వాడిని అవుతాను. కట్నాలు అయితే ఏం పెద్దగా తీసుకోను. అమ్మాయి అడిగితే మాత్రం అమ్మాయికి కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఎంతుంది నరేష్ నీకు ఆస్తి మొత్తం కలిపితే? ఆస్తి పెద్ద ఏం లేదు రే, అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారు, నీకు తొందరగా పెళ్లి. ఏదో ఒకటి పుట్టని అంతే. బుల్లెట్ భాస్కర్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, అమ్మో నరేష్ ని పిలిచామంటే వాడు డబ్బులు లేకుండా రాడు, రే మా ఇంట్లో చచ్చిపోయారా అంటే కూడా పెట్రోల్ డబ్బులు వేయన్నా చూడ్డానికి వస్తానంటాడు అని. కమర్షియల్ అని చెప్పను, ఏదో ఫ్లోలో చెప్పానని చెప్పిండు ఆల్రెడీ. సో దానివల్ల నీకు ఏదైనా ఎఫెక్ట్ అయిందన్న? అంటే కొంతమంది అనుకున్నారు మరింత కమర్షియల్ ఉంటారా అని, కొంతమంది వీడియోలు తీశారు. ఇలాంటి స్నేహితులు ఉంటే వీళ్ళు తొందరగా కట్ చేయండి. ఈ ఇండస్ట్రీకి రాకముందు నిన్ను నీ హైట్ చూసి ఎవరైనా నిన్ను హర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారా? చాలా మంది చేశారు. ఏమనేవారు? ఏ పొట్టి చాలా ఉండే కొన్ని పదాలు. మా మమ్మీ పాపం నా కొడుకు లైఫ్ ఏమవుద్ది ఏంటి అనేది చాలా డిప్రెషన్లో ఉండేది ఫస్ట్. అలానే నువ్వు ఎంతవరకు చదువుకున్నావు నరేష్? 9th. ఎందుకు ఎక్కువ చదువుకోలేదు నువ్వు? అప్పటికే నాకు చాలా కష్టాలు ఉన్నాయి. ఇంక ఇలా అవుతా అవ్వదు అని చెప్పేసి వచ్చా. అందుకే నాకు పెద్ద స్టడీ కూడా పెద్ద రాదు. ఎప్పుడైనా నీకు నీ లైఫ్లో ఇంకెన్ని రోజులు నేను కష్టపడాలి అని ఎప్పుడైనా అనిపించిందా నరేష్? అలా ఉండదు. నేను కష్టపడేదే ఫ్యామిలీ కోసం, వాళ్ళు బాగుండాలి అంతే. ప్రకాష్ రాజ్ గారు వాయిస్ చేస్తావు కదా నరేష్, ఆయన వాయిస్ చేసి ఒక్క 2 డైలాగులు చెప్పు. స్వప్న ఉరుమైతే నేను మెరుపనరా, స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే అందులో గొప్పెమ్మనరా. నా కోసం ఒక్కసారి రజనీకాంత్ గారికి చెప్పరా. అతిగా ఆవేశపడే ఆడది, అతిగా ఆశపడే మగవాడు సుఖపడినట్టు చరిత్రలో లేదు. అన్నిట్లో ఇవన్నీ షోలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటావు కదా, నీ టెన్షన్స్ అన్ని తగ్గడానికి ఇంట్లో ఏం చేస్తూ ఉంటావు? ఇన్స్టాగ్రామ్ చూస్తూ ఉంటా, ఈ ట్రోలింగ్ వీడియోస్ చూస్తూ ఉంటా, బూత్ వీడియోలు ఎక్కువ చూస్తూ ఉంటా. అదే ఇవి గోడ మీద దగ్గర బూత్ వీడియోలు చూస్తావు నరేష్? బూతులు మాట్లాడుకునేవే. కానీ నాకు ఏదో ఒక సిచ్యువేషన్ గుర్తొచ్చింది, ఏదో మీ నాన్నగారిది ఏదో జరిగిందంట ఇలాంటిది. భాస్కర్ అన్న కొన్ని వీడియోస్ పంపాడు. మీ నాన్నగారికి భాస్కర్ గారు కొన్ని వీడియోలు పంపించారు, అది తెలియక ఫేస్బుక్ లో అప్లోడ్ చేశాడు. ఫోన్లో వస్తూనే ఉన్నాయి మా డాడీకి. మా డాడీ కంగారు పడిపోతాడు, అది ఎలా డిలీట్ చేయాలో తెలీదు. మొత్తం ఫ్లోర్ అంతా తిరుగుతా ఉన్నాడు, అందరిని అడుగుతున్నాడు ఎలా డిలీట్ చేయాలి. మళ్ళీ భాస్కర్ అన్నే డిలీట్ చేసేసాడు. నువ్వు అన్నావా నాన్న ఈ వయసులో? డిలీట్ చేయలేదు భయపడ్డాడు. టిక్టాక్స్ ప్రతి శనివారం రాత్రి 7 గంటలకు మీ బిగ్ టీవీలో.